హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసుకోవచ్చు, మనకు నోటిఫికేషన్ చూద్దాం డైరెక్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నంబర్ 3/G/SC 2026 డేటెడ్ 5/6/2020 తేదీన వచ్చింది మనకు. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకేనా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు డివైఈఓ అంటారు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనమాట. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో సెలక్షన్ చూసుకుంటే మన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫామ్ ఎలిజిబుల్ అప్లికేషన్స్ త్రూ ద ప్రొఫైల్ ఫర్ అప్లికేషన్ టు బి మేడ్ అవైలబుల్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్. దాని వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకైతే ఈ యొక్క డివైఓ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫ్రమ్ మనకు 12/6/2020 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 19/7/2026 ఎట్ 5 PM వరకు అయితే మనకు కంప్లీట్ అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పుడంటే మనకు 7 days prior to the date of examination up to 5 PM on previous day examination. సో మనకు 7 రోజుల ముందు అయితే ఈ యొక్క హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి జాబ్ హాల్ టికెట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో 22 షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకు October 2026 అంటే మనకు అక్టోబర్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. ఓకేనా. సో అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బిఫోర్ క్లోజింగ్ డేట్ అండ్ నాట్ వెయిట్ టు ది లాస్ట్ డేట్. అంటే బిఫోర్ మీరే అప్లికేషన్ ముందే చేయండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా మీకు తెలుసు, బట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం కొన్ని చూద్దాం. సో దీన్ని ఓటీఆర్తో మీరు అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఆన్ ది అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ద అప్లికేషన్ నీడ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ నోటిఫికేషన్ స్పెషల్లీ అండ్ మ్యాండేటరీ. సో ఓటీఆర్ కాకుండా మళ్ళీ సపరేట్గా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. The applications are advised to retain the mobile number and email ID registered in OTR for receiving OTP and SMS further communications till the finalized of the recruitment process of this notification. సో మనకు మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉండాలి, ఈమెయిల్ ఐడి యాక్టివ్ ఉండాలి. మనకు ఫర్దర్ కమ్యూనికేషన్లో మెసేజ్ కానీ ఈమెయిల్స్ కానీ పంపిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. రిక్రూట్మెంట్ అయిపోయేలోపు కంప్లీటెడ్గా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం. మనకు ఏంటంటే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే సీరియల్ నెంబర్ మనకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్లో మనకి ఇచ్చారు. సో ఇందులో చూసుకుంటే మనకు క్యాడరు లెవెల్ ఏంటంటే మల్టీ జోన్ 1లో వచ్చేసి 10 ఉద్యోగాలు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో వచ్చేసి 14 ఉద్యోగాలు ఉండడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం వచ్చేసి 24 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏజ్ మనకు ఎప్పుడు ఉండాలి ఏజ్ మ్యాక్సిమం చూసుకుంటే 1/7/2026 నాటికి మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య అయితే మీ ఏజ్ ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా సడలింపు ఉంటే మీకు అందరికీ రిజర్వేషన్ ప్రకారం అయితే వర్తిస్తుంది. ఓకేనా. పే స్కేల్ శాలరీ ఎంత వస్తుంది అంటే దీనికి కనుక మీరు జాబ్ కొడితే ఈ జాబ్ వస్తే మీకు స్టార్టింగ్ 58,850 నుంచి 1,37,050 రూపాయల వరకు అయితే మీకు జీత భత్యాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నోట్ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చారంటే యాజ్ ఫర్ GOMS నంబర్ 86 GA సెక్టర్ ఏ డిపార్ట్మెంట్ డేటెడ్ 18/5/2026 ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రైజర్ అప్ టు 10 years. మనకు ఇదివరకు మనకు గెజెట్ జివో ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ పెంచుతున్నట్టు ఒక జివో ఇచ్చారు. దాని ప్రకారం మీకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఇది ఒకటి చూసుకోండి. ఇదంతా మనకి చాలా లెంత్గా అవుతుంది చూస్తే. ఓకేనా, వీడియో కాబట్టి షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇంకోటి సెలక్షన్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈసారి క్యారెక్టర్ అండ్ అటెండర్స్ ఇదంతా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్, అది కూడా చూద్దాం. మనకు వచ్చేసి ద అప్లికెంట్ షుడ్ బి పాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ది డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. 5/6/2020 నాటికి మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి దీనికి అప్లికేషన్ చేయాలంటే ఈ పోస్ట్ వచ్చేసి మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ ది సర్వీస్ రూల్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మనకు ఈ యొక్క పోస్ట్కి కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ విత్ ది సబ్జెక్ట్ ఎలిజిబుల్ ఫర్ ది అంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి లేదంటే UGC గ్రాంట్ కమిషన్
సర్టిఫై చేసినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ విత్ ది సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ ది అడ్మిషన్ ఇన్ టు బీఈడి కోర్స్ అండ్ మస్ట్ పాసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ నాట్ లెస్ దాన్ 55% మార్క్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి యూజీసీ గ్రాంట్ కమిషన్ నుంచి పర్మిషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఆ డిగ్రీలో ఒక సబ్జెక్టు కూడా నెక్స్ట్ బీఈడీలో అడ్మిషన్ పొందేటువంటి సబ్జెక్టుతో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని అడుగుతున్నారు. దానితో పాటుగా మీరు కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా పాస్ అయ్యి ఉండాలి. మీరు ఎంత పర్సెంట్ 55% మార్క్స్ తోటి మీరు కూడా పాస్ అయ్యి ఉండాలి. అది కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా యూజీసీ అప్రూవల్ ఉన్నటువంటి దాని నుంచి మీరు పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. డిగ్రీ పాస్ కావాలి, అందులో ఒక సబ్జెక్టు, నెక్స్ట్ బీఈడీ చేసేటువంటి ఒక సబ్జెక్టు తోటి మీరు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పాస్ అయి ఉండాలి 50% మార్కులతోటి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నోట్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ differently abled candidates, the minimum marks as a academic and professional qualification shall be 50%. సో ఇక్కడ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వర్గాలకైతే 50% మార్కులతోటి మీరు పాస్ అయితే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ 50% మార్కులతోటి పాస్ కావాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఇక ఇవన్నీ స్మాల్ బిగ్గా ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ వద్దు. మనకు ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీకు అలర్ట్ జోన్లో చెప్పాను. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ మనకు అప్లికేషన్ డేట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన స్టార్టింగ్లోనే. సో మరొక ఇంపార్టెంట్ మల్టీ జోన్లు చూద్దాం. సో మరి ఎవరు ఏ జోన్లు ఉన్నారు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మల్టీ జోన్ 1లో చూసుకుంటే మనకు ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్ రూరల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇవి మల్టీ జోన్ 1లో ఉండడం జరిగింది, ఓకేనా. మల్టీ జోన్లో ఉన్నటువంటి జిల్లాలు చూసుకుంటే సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు మల్టీ జోన్ 1లో ఉన్న వాళ్ళు మల్టీ జోన్లో 1లోనే మీరు లోకాలిటీ ఉంటారు కాబట్టి అక్కడ అప్లికేషన్ చేసుకోవడం బెస్ట్, అక్కడనే మీకు ఉంటుంది. మల్టీ జోన్ 2లో ఉన్న వాళ్ళు 2లో అప్లికేషన్ చేయాలి, వీళ్ళు ఇక్కడ లోకల్ వస్తారు అనమాట. ఇవన్నీ కూడా మనకు జోనల్ వైజ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ జోన్లో ఉన్నారో చూసుకొని అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్. జోన్ 1 జోన్ 2 అని అడుగుతారు అనమాట, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఏజ్ ఆల్రెడీ మీకు చెప్పాను 18 నుంచి 44 సంవత్సరాలు. ఇంకా రిజర్వ్ వర్గాలు కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్ ఇందాకనే చెప్పాను ఏజ్ రిలాక్సేషన్స్. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాలు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆల్రెడీ వర్కింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి 5 years ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క లెంత్ రెగ్యులర్ సర్వీస్ని బట్టి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఉంటుంది, వాళ్ళకు కూడా లెంత్ సర్వీస్ని బట్టి కూడా. ఎన్సీసీ ఎవరైతే చేసిన ఉన్నారో వాళ్ళకు ఒక 3 years ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ ఏజీ రిలాక్సేషన్స్ మీకు అన్నీ తెలుసు, మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ మస్ట్ షుడ్ మనకు కావాల్సిందే. చూద్దాం. హౌ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. మీకు ఆల్రెడీ తెలుసు 1 time రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓటీఆర్, దాంతో మనకు ఆల్రెడీ లాగిన్ అవుతాం. దాంతో ఇంకేమన్నా అప్లికేషన్ అడిగితే దాంతో అయితే అప్లికేషన్ చేయాలి. నేను చేసేటప్పుడు అప్లికేషన్ వీడియో కూడా నేను చేసి పెడతాను, గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు కిందికి డౌన్ చేస్తే ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఇక్కడ చూసుకుంటే ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 1000 రూపీస్ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికేషన్ అండ్ 400 రూపీస్ ఓన్లీ, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి మనకు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికేషన్ వాళ్ళకు, అండ్ 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్, రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ప్రాసెసింగ్ ఫీ అది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు వచ్చేసి సపరేట్గా ఉంది. ఈచ్ అప్లికెంట్ హ్యాస్ పే 120 రూపీస్, ఓకేనా, టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్. ఇక్కడ చూసుకోండి మీరు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీకి 1000 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీ 120, అంటే 1120 రూపాయలు అయితే ఫీ కట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉన్నారు కదా పీడబ్ల్యూ క్యాండిడేట్స్, వాళ్ళు 500 + 120 620 వాళ్ళు అయితే పే చేయాలి. ఇది ఒకటి చూసుకొని అయితే ఫీ పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మీకు ఆన్లైన్లో వస్తుంది, అది చూసుకొని అయితే అప్లికేషన్ చేయండి. మనకు సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఎక్కడ ఇస్తారంటే హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండి జంక్షన్,
కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ జిల్లాలో మాత్రమే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవంతా మనకు అబ్జెక్షన్స్ ఇవన్నీ అవసరం లేదు. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే చూద్దాం. చూసుకుంటే మనకు ఫైనల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి మన అనెక్జర్స్ ఉంటే అనెక్జర్స్ చూసుకోండి. మీకు కావాల్సిన ఏమైనా ఉంటే ఉంటాయి. సో మనం ఇంపార్టెంటే చూద్దాం, ఎందుకంటే లాంగ్ లెంతీగా ఉంటుంది. సో చూసుకుంటే ఇక్కడ మనకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇందాక నేను చెప్పాను బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయి కదా మల్టీ జోన్ 1 and 2లో. చూసుకుంటే మనకి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. చూసుకుంటే మనకు వచ్చేసి క్యాడర్ లెవెల్ ఆల్రెడీ నేను చెప్పాను, అదే డివైఓ అంటారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఉన్నాయి. మనకి ఇక్కడ కేటగిరీ చూసుకుంటే మల్టీ జోన్ 1లో కేటగిరీలో మనకు ఇక్కడ జనరల్లో ఉన్నాయి అన్ని. జనరల్లో చూసుకుంటే యూఆర్లో వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకు ఒకటి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఎల్లో వచ్చేసి మనకు 2 ఉన్నాయి. ఓకేనా? లీగల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎల్లో 2 ఉన్నాయి. ఎల్లో 1 ఒకటి ఉంది. బీసీఏ వాళ్ళకు ఒకటి ఉంది. బీసీబీ వాళ్ళకు ఒకటి ఉంది. బీసీసీడిఈ వాళ్ళకైతే ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మల్టీ జోన్ 2లో వచ్చేసి మనకు జనరల్లో యూఆర్లో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకు ఒకటి ఉంది. మనకు నెక్స్ట్ చూసుకుంటే ఓసీల ఎల్లో వచ్చేసి 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది. బీసీఏ వాళ్ళకు ఒకటి ఉంది. బీసీబీ వాళ్ళకు ఒకటి ఉంది. బీసీసీ వాళ్ళకు ఒకటి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఇది వేకెన్సీస్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్స్ వాళ్ళకు ఉన్నాయి కదా 1, 2, 3లో చూసుకుంటే 1 వాళ్ళకు ఒకటి ఉంది. 2 వాళ్ళకు ఒకటి ఉంది. 3లో అయితే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అది మల్టీ జోన్ 1లో. మల్టీ జోన్ 2లో వచ్చేసి ఎస్సీలో గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి ఒకటి ఉంది. గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి ఒకటి ఉంది. ఓకేనా? గ్రూప్ 3లో ఏం లేవు. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకు మల్టీ జోన్ 1లో ఎల్లో ఒకటి ఉంది. ఓకేనా? మల్టీ జోన్ 2లో వచ్చేసి మనకు కూడా ఎల్లో ఒకటి ఉంది. ఇది ఎస్టీ వాళ్ళకు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి వచ్చేసి మనకు విహెచ్ స్టాండర్డ్స్ వచ్చి వాళ్ళకు మల్టీ జోన్ 1లో ఎల్లో ఒకటి ఉంది. అండ్ మల్టీ జోన్ 2లో కూడా ఎల్లో ఒకటి ఉంది. ఓకేనా? టోటల్గా వచ్చేసి మనకు యూఆర్లో మల్టీ జోన్ 1లో ఒకటి ఉంది. ఎల్లో 9 ఉన్నాయి. అదే మల్టీ జోన్ 2లో యూఆర్లో ఒకటి ఉంది. ఎల్లో 13 ఉన్నాయి. టోటల్గా మనకు 24 వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరొకటి చూసుకుంటే స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది టోటల్గా. సో ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనమాట. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ 150 ఉంటాయి. టైం కూడా మనకు 150 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది. సో పార్ట్ ఏలో వచ్చేసి బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఉంటుంది. అందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ బిలో ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. దీనికి వచ్చేసి కూడా మనకు 75 మార్కులు ఉంటాయి. 75 క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ పేపర్ 2 కూడా 150 minutes టైం ఇస్తారు మనకు, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు 450 మార్కులు 2 పేపర్లు అయితే ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏంటి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద పేపర్స్ చూసుకుంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు బైలాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 అనమాట జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. పేపర్ 2లో వచ్చేసి మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, పార్ట్ బిలో ఎడ్యుకేషన్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. దాని గురించి మొత్తం టోటల్గా ఉండడం జరుగుతుంది. ఈ సిలబస్ అంతా చాలా హెవీగా ఉంటుంది. అంతొద్దు, కావాలంటే నెక్స్ట్ మీకు ఏమన్నా సిలబస్ గురించి చెప్పంటే దాన్ని కామెంట్ చేయండి. సపరేట్గా దాని మీద ఒక వీడియో ఇస్తాను. సో ఇది మనకు వచ్చినటువంటి టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్. మనకు దాదాపు 24 జాబ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. అవి కూడా మనకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనమాట. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైతే దీనికి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్నో తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తా. చాలా డౌట్స్, కొందరు వీడియోస్ అడుగుతున్నారు, అప్డేట్స్ అడుగుతున్నారు. సో ఇమీడియట్లీ అందులో జాయిన్ అవ్వండి. మీకు డైలీ క్విక్ అప్డేట్స్, ఇమీడియట్లీ వీడియోస్ అక్కడ దొరుకుతాయి. ఓకేనా? ఇది మరొక మంచి ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.